డాడ్. థ్యాంక్స్ డాడ్. డాడీ ఒకసారి లాయర్ని కలవచ్చా? ఏం లేదు డాడీ, ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్. హలో, ఈవినింగ్ ఫ్రీనా? ఆ టెన్షన్ ఏం లేదురా, అంతా సెట్ అయిపోయింది. రైట్, 4:30కి కలుద్దాం. నేను మళ్ళీ చేస్తాను. హలో, హలో, ఎవరైనా ఉన్నారా? అసలు ఎవర్రా నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేసావు? నీకు సత్యనారాయణ గారు ఎవరు తెలుసా? నాకు తెలీదు. నీకు కావాల్సిన మనిషిని నేను కాదు. నన్ను వదిలేస్తావా లేదా పోలీసులను పిలవాలా? గుర్తుపట్టలేదు కదా, అయినా నువ్వెలా గుర్తుపడతావు? చంపింది నువ్వేగా. అసలు నేను చంపడం ఏంటి? ఆ ఫోటోలో ఉన్న ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. నాకు తెలీదు. నాకు తెలీదు. మర్యాదగా నన్ను వదిలేస్తావా లేదా మా నాన్నకు చెప్పి నా మీద కూడా ఏదో కేసు వేసి బుక్ చేస్తావు. నువ్వు మళ్ళీ బయట తిరిగేస్తావు. అది నాకు తెలియకుండా జరిగిపోయింది. ఆ క్షణంలో నాకు ఏం చేయాలో తెలియలేదు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ప్లీజ్ నన్ను ఏం చేయకు.
రోజులానే ఆయన ఆఫీస్కి వెళ్ళారు. నేను అప్పటికే అడిగాను, నేను వస్తాను నాన్న అని. వద్దురా, నువ్వు ఇంట్లోనే ఉండు, పని అయిపోయాక నేనే పిలుస్తాను, అప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళు అన్నారు. ఇలా హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందని అనుకోలేదు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. దేనికి రా భయం? కారు పోతుందనా? పరువు పోతుందనా? ఆ యాక్సిడెంట్ అయ్యాక ఆయన 20 నిమిషాల ప్రాణాలతోనే ఉన్నారు. కానీ నీకు అది అనవసరం. కనీసం కారు ఆపావా? ఒక్కసారి కూడా కాపాడాలనిపించలేదా? లేదు, ఐఎమ్ సారీ, తప్పు నాదే. నిజానికి నువ్వు ఆయన్ని గుద్దేసి వెళ్ళిపోలేదు. చనిపోయినా పర్లేదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేం చేయకు, నన్నేం చేయకు. నేనే చెప్పాను, మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి కేసులోనే తప్పించుకున్నాను. కానీ నేను ఏది కావాలని చేయలేదు. ప్లీజ్ నన్నేం చేయకు. ఐఎమ్ సారీ.